మాజీ ముఖ్యమంత్రి గత చరిత్ర చూస్తే మరి అప్పట్లో ఎంపీగా అదే పార్టీలో ఉన్న నన్ను 4 మంచి వ్యాఖ్యలు చెప్పినందుకు అంటే సలహా. ఇప్పుడు క్రిటిసిజం ఎప్పుడూ స్ట్రాంగ్గానే ఉంటుంది. పొగడ్తలో మరి బాధ అనిపించవచ్చు. మరి అప్పుడు నేను జరుగుతున్న తప్పుల్ని వివరించవలసిన పరిస్థితి వచ్చినప్పుడు మరి తప్పుల్ని ఎత్తి చూపడం జరిగింది. మరి దాన్ని అన్యదా అతనప్పుడు భావించి నన్ను దారుణంగా చిత్రహింసల పాలు చేశాడు. చూసా ఆ వీడియో. రోడ్డు మీద వాళ్ళని కొట్టింది నథింగ్. 120 నుంచి 125 సార్లు నన్ను 5 విడతలుగా ఆ సునీల్ కుమార్ గారు పంపించిన బ్యాచ్ కొట్టారు. నన్ను జగనే పురమాయించాడు. అందులో ఏం డౌట్ ఏమి లేదు. ఇది ఇండైరెక్ట్ గా నాకు ఏదో మూల లింక్ అయిన సబ్జెక్ట్ కాబట్టి ఉపసభాపతి స్థానంలో ఉన్నప్పటికీ నేను మాట్లాడవలసిన పరిస్థితి. సో నన్ను ఎంత చిత్రవత్ చేశారు ఆ వీడియోలు అన్ని కూడా ప్రజాబాహుల్యంలో ఉన్నాయి. మిలిటరీ హాస్పిటల్ క్లియర్ రిపోర్ట్లు ఇచ్చారు. అది అందరికి తెలిసిందే. ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే మరి శిక్ష పడి జైలుకి కూడా వెళ్ళి శిక్ష కన్ఫర్మ్ చేసి వచ్చిన బ్యాచ్ కి తన మద్దతు తెలియజేయటం మరి ఇది దిగజారుడు ఓట్ల రాజకీయానికి పరాకాష్ట. సరే ఈ ప్రయత్నంలో అతను గతంలో వచ్చిన ఆ ఓట్లు కూడా రాని పరిస్థితికి వెళ్తాడు. రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవని చెప్పి సామెతలు ఊరికే రాలేదు. ఇటువంటి వాళ్ళని చూసే వచ్చినట్టుంది తెలుగుదేశం పార్టీకి ఆర్ అన్ని రాజకీయ పార్టీలకి. ఒక్క యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి తప్ప ఈ రోజు ఎంతో సుదినం. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు క్రిమినల్స్ ప్రజాకంటకంగా తయారైన క్రిమినల్స్ ని పోలీసులు ధర్మం ప్రకారం శిక్షిస్తే మరి వాళ్ళకి మద్దతుగా ఇటువంటి వెధవలకి నేనున్నాను అంటూ మరి అక్కడికి వెళ్ళి భుజం తట్టడం అనేది ఆత్మహత్య సదృశ్యం. దిస్ ఈస్ గోయింగ్ టు బి పొలిటికల్ వాటర్లూ.